ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజు తులారాశి వారి భవిష్యత్తు తిరగరాయబోతున్నాడు భగవంతుడు. అవునండి, నిజంగా ఇది జరగబోతుంది. ఈ సమయంలో మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. మరి ఇంతకీ ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజున తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, భగవంతుడు మీ యొక్క భవిష్యత్తును ఏ విధంగా తిరగరాయబోతున్నాడు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు శివయ్య యొక్క అనుగ్రహంతో మీకు ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజున జరగబోయేది ఇదే. తులారాశి వారి జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతూ ఉన్నాడు. తులారాశి వారు రాసి పెట్టుకోండి, ఇకపై మీ జాతకం మారబోతుందని చెప్తున్నారు పండితులు. మరి శివయ్య వల్ల తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క తలరాత ఏ విధంగా మారబోతుంది, కొన్నేళ్ల వరకు ఈ యొక్క రాశి జాతకులపైన శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఆగస్టు 13వ తేదీ బుధవారం నుంచి తులారాశి వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది, అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది రాశి చక్రంలో ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క రాశి చక్రంలోని ఎన్నో రాశి అంటే 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకు వస్తారు. ఇకపోతే ప్రతి ఒక్కరిలో కూడా ధనవంతులు అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ కూడా కాదు. హార్డ్ వర్క్, లక్, తెలివి ఇవన్నీ వాటికి తోడవ్వాల్సి ఉంటుంది. ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతులుగా ఎదగొచ్చు. కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసుల్లో జరిగే పరివర్తన వలన మనుషుల జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దాని వలన మన దైనందిన జీవితంలో కూడా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, మనం కూడా గమనిస్తూ ఉంటాం. ఇక ఇదే నేపథ్యంలో తులారాశి వారు సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి శివయ్య మీకు అవకాశాన్ని కల్పించబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా తులారాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు. కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన మీరు ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ శివయ్య మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులను చేయబోతూ ఉన్నాడు. అవునండి, ఆగస్టు 13వ తేదీ బుధవారం నుంచి తులారాశి వారి భవిష్యత్తును ఆ శివయ్య పూర్తిగా తిరగరాయబోతూ ఉన్నాడు. అంటే మీరు కొన్నేళ్ల వరకు కూడా మీకు ఎలాంటి ఢోకా లేదని చెప్పుకోవచ్చు. అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉండండి తులారాశి వారు. మీ లక్ తిరగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం శివయ్య చూపించబోతూ ఉన్నాడు. ఆయన యొక్క అనుగ్రహంతో మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించబోతూ ఉన్నాడు. ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. అది కూడా మీరు చేసే ప్రయత్నాల వల్ల మాత్రమే. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. తులారాశి వారు రాబో కాలంలో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు. అది కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యేందుకు 100% అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీవితం అనేది ఆనందంతో నిండుతుంది. ఇక ఈ నెలలో హెచ్చు తగ్గులు మీకు కొన్ని ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు రావడాన్ని మీరే గమనిస్తారు. ఇకపోతే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో తులారాశి వారికి ఆగస్టు 13వ తేదీ రోజున బుధవారం నాడు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. ఇకపోతే ఈ యొక్క ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజు మీ యొక్క భవిష్యత్తును ఆ యొక్క పరమేశ్వరుడు ఏ విధంగా తిరగరాయబోతున్నాడంటే అకస్మాత్తుగా ధనం వచ్చబడుతుంది అనమాట. అది ఏ రూపంలోనైనా రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బ్యాంక్ అకౌంట్ ద్వారా రావచ్చు. ఎవరైనా మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే అది తిరిగి రావచ్చు. లేదంటే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ సంబంధించిన మీ పూర్వీకుల నుంచి మీకు రావడం జరగడమైనా జరుగుతుందనమాట. ఇక ఇదే సమయంలో మీరు మీ యొక్క కోపాన్ని కూడా కంట్రోల్ ఉంచుకోవాలి. లేదంటే వచ్చిన డబ్బు చేజారే అవకాశం కూడా కనబడుతుంది. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నిగ్రహంగా ఉండాలి. నోరు జారి ఎదుటి వ్యక్తులు ఏదైనా అన్నారు అంటే వచ్చిన డబ్బు వచ్చినట్లే పోతుందనమాట.
ఇకపోతే మీరు ఈ సమయంలో మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశాన్ని ఆ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అందడం జరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, కానీ తరచుగా లాభాలను మాత్రం పొందుతూనే ఉంటారు. సమస్యలు అయితే ఏ విధంగానూ ఉండవు. అలాగే శివయ్య యొక్క అనుగ్రహంతో సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారో తులరాస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మంచి ఆర్థిక లాభాలను ప్రయోజనాలను పొందుకుంటారు. మీరు జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇది. పిల్లల చదువుపైన దృష్టిని పెడితే సక్సెస్ ని సాధిస్తారు. ఇకపోతే ఎవరైనా సరే మీలో ప్రేమలో ఉన్నట్లయితే గనక మీ యొక్క ప్రేమ సంబంధంలో మంచి చేంజెస్ వస్తాయి. మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇది మీ యొక్క ఓవరాల్ జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది. తులారాశి వారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం ఇది. జీవితాన్ని మీరు కోరుకున్నట్లు మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే తులారాశి వారికి కెరీర్ పరంగా ఫలితాలు ఎలా ఉంటాయంటే, మీకు శివయ్య యొక్క అనుగ్రహం కలగటం వల్ల మంచి కెరీర్ ఉండబోతూ ఉంది. ఎన్నో ఏళ్ల వరకు కెరీర్ పురోగతికి మంచి సమయమని సూచిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, విజయాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఇక ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం. తులారాశి జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మీ యొక్క జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి ఇకపై మీ జాతకం నెంబర్ 1గా ఉండబోతూ ఉంది. అది కూడా మీరు ప్రయత్నం చేస్తే మాత్రమే జరుగుతుంది. ఎలాంటి ప్రయత్నం చేయకుండా మీకు ఆకస్మిక ధనం వచ్చి పడిపోవాలంటే అది జరగని పని. మీ వంతు ఎంతో కృషి, పట్టుదల, మీరు చేసే ప్రయత్నం ఉంటేనే అదే అకస్మాత్తుగా డబ్బు రావడం అనేది జరుగుతుంది. అది కూడా ఆ దైవం యొక్క అనుగ్రహంతో జరుగుతుందన్నమాట. ఆ శివయ్య అండతో ఆర్థికంగా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. మీ లైఫ్ లో అద్భుతమైన మార్పులను మీరు గమనిస్తూ ఉంటారు. మీ ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటుగా పని, వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు తులారాశిలో జన్మించిన వ్యక్తులు. ఇక తులారాశి వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ తో సంతోషంగా గడుపుతారు. ఏవైనా కమ్యూనికేషన్ లో సమస్యలు అనేవి పెరగటం వల్ల ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇకపోతే మీరు వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారు. మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా పెరగకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తగ్గిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు ఈ యొక్క సమయంలో ఆనందకరమైన క్షణాలను గడపడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆ శివయ్య అండతో ఎల్లప్పుడూ కూడా మీరు ఆరోగ్యాలతో ఉంటారని చెప్తున్నారు పండితులు. ఇక అదేవిధంగా శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నిత్యం ఆయన మీరు స్తుతించుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆయనకు అనుగ్రహాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో చూసారు కదా తులారాశి వారు, ఇప్పటి వరకు శివయ్య వల్ల మీ యొక్క తలరాత ఏ విధంగా మారబోతుంది, మీకు శివయ్య అనుగ్రహంతో ఆగస్టు 13వ తేదీ ఏం జరగబోతుంది, మీ జాతకంపై శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, అసలు ఇదంతా ఎలా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.